ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, మీరు గమనించాలి. ఆయనే అన్నిటికంటే ముందు ఉన్నవాడని ఇక్కడ చెప్పబడుతుంది. సమస్తానికి ఆయనే ఆధారభూతుడని కూడా ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే కదా? ఆయన లేకుండా ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? ఆయన సృష్టించకుండా ఏదైనా ఈ ప్రపంచంలో కలిగిందా అంటే ఏదీ కూడా లేదు. మాట ద్వారా భూమి ఆకాశాన్ని సమస్తాన్ని కూడా ఆయన మాట ద్వారానే సృష్టించాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అంత గొప్ప దేవుడిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండడం మన గొప్ప భాగ్యము, మనకు ధన్యత, మన ధన్యత అది. అయితే సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. కానీ మనం ఈ దినము ఎలా వ్యవహరిస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేయి. నీవు బలం కలిగి ఉన్నావంటే, నీవు కలిగి ఉన్న బలము ఎవరిని బట్టి కలిగింది? ఎవరిని బట్టి, ఎవరు ఆధారంగా నీకు బలం వచ్చిందంటే ప్రభుని బట్టి నీకు బలము. ధనం కలిగి ఉన్నావంటే ప్రభుని బట్టే, ధాన్యం కలిగి ఉన్నావంటే ప్రభుని బట్టే, ఉద్యోగాన్ని, వ్యాపారంలో, సమస్తంలో కూడా దేవుడు ఆధారభూతుడుగా ఉన్నాడు. ఆయనే ఆధారం గనుక ఆయన లేకుండా ఏది జరగదు, జరగబోదు కూడా. అయితే నా బలము, నా తెలివి, నా యొక్క చదువు అని గనుక విర్రవీగావో, సమస్తానికి ఆధారభూతుడగు దేవుడు ఏం చేస్తాడు? ఒక్కసారిగా తన తెలివి, తన బలము అన్నాడే, మరి చూద్దాం చెప్పి ఒక్క సెకండు చేయి విడిచిపెట్టాడు అనుకో, పరిస్థితి తారుమారైపోతాయి. కనుక అలాంటి వైఖరి, ఆలోచన కలిగినటువంటి వారులరా, నా తెలివి, నా బలము, నా చదువు అని అనుకుంటూ విర్రవీగుతూ ఉన్నట్లయితే దయచేసి మీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నా వల్ల అన్నీ జరుగుతాయి, నా వల్ల నేను అన్నీ చేయగలుగుతానని ఆలోచన కలిగి ఉంటే దయచేసి అలాంటి ఆలోచనని మానుకో. ఎందుకంటే నీవు కాదు ఆధారభూతుడు, నిన్ను సృష్టించిన దేవుడు అన్న విషయాన్ని గమనించు. ఏదైనా జరగాలి అన్నా, నీ కుటుంబంలో మంచిది జరగాలన్నా, నీ సంఘంలో మంచిది జరగాలన్నా, నీ వ్యక్తిగత జీవితంలో మంచి జరగాలన్నా ఆధారం ఆయనే, ఆధారభూతుడు ఆయనే, కారణకర్త ఆయనే. కనుక ఆయన లేకుండా ఏది నీ జీవితంలో జరగదు. కనుక గమనించి నీ సొంత తెలివి, నీ సొంత ప్రలోభాలు పలికే మాటలను మానుకొని దేవుని యొక్క సమ్ముఖంలో సమస్తానికి ఆధారం నీవే అని దేవుని సమ్ముఖంలో ఒప్పుకొని దీన మనసు కలిగి ప్రార్థన చేద్దాం. సమస్తానికి ఆధారమైన దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరతలు తీర్చి ఆయన నడిపిస్తారు. గమనించి మరి దేవుని సమ్ముఖంలో మన హృదయం మార్చుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనముగు నామమునకే స్తోత్రం. ఎన్నో విషయాలలో నా తండ్రి మేము విర్రవీగా, మా వలన అవుతుందని ప్రభా ప్రలోభాలు పలిక. అయితే ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడారు, అందులోకే స్తోత్రాలు ప్రభువా. దేవా, మా హృదయాన్ని మార్చండి, మా ఆలోచన విధానాన్ని మార్చండి. సమస్తానికి ఆధారం నీవని గుర్తించి జీవించే జీవితం మాకు దయచేయండి. ఈరోజు వాగ్దానం చేత నేను గుర్తెరిగా, అందులోకే స్తోత్రాలు దేవా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.